వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, వాటి యొక్క సిలబస్ ఏంటో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఈ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుందంటే కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు, ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ అనేది టైర్ 1 టైర్ 2 అనే రెండు ఉంటాయి. టైర్ 1 ఉంటుంది, టైర్ 2 ఉంటుంది. మనకి మార్క్స్ స్కోర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇఫ్ కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్. అంటే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ అనేది మల్టిపుల్ షిఫ్ట్లో మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ నార్మలైజ్డ్ బై యూజింగ్ ఫార్ములా పబ్లిష్డ్ బై ది కమిషన్ వైడ్ నోటీస్. అంటే మనకి ఈ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్కి నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుందని మనకు చెప్తున్నారు. నెక్స్ట్ ద టెంటేటివ్ ఆన్సర్ కీస్. మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మన ఆన్సర్ కీస్ అనేవి ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు నోటిఫై చేస్తారు. ఇన్ కేసు నీకు ఏ క్వశ్చన్ అయినా ఛాలెంజ్ చేయాలంటే నువ్వు 100 రూపీస్ పే చేసి నువ్వు ఆ క్వశ్చన్ ఛాలెంజ్ చేయొచ్చు. ఆ క్వశ్చన్ రైట్ అయితే నీకు అని మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ద షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇండికేట్ ఇన్ ద నోటీస్ ఈజ్ టెంటేటివ్. ఎగ్జామ్ డేట్స్ అనేవి ఫర్దర్గా ఇంటిమేట్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్స్ అనేవి ఆగస్టు 2 నుండి ఉంటాయని మనకి బిఫోర్గా ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఆ క్యాలెండర్లో మనకి ఎగ్జామ్ క్యాలెండర్స్ అనే ఎస్ఎస్సి ఎగ్జామ్ క్యాలెండర్స్లో మనకి ఆగస్టు 2 నుండి ఉంటాయని వాళ్ళు మెన్షన్ చేశారు. మేబీ టెంటేటివ్ డేట్స్ అంటే ఒక 10 days ముందుగానే వెళ్ళొచ్చు, ఒక 10 days బిఫోర్గానే రావచ్చు. సో టెంటేటివ్ డేట్స్ అనేవి మెన్షన్ చేశారు. క్లియర్. నెక్స్ట్ ద క్వశ్చన్ పేపర్ wherever necessary the metric system of weights and measured will be used. There shall be no provision or revaluation or rechecking of the scores of any stage. No correspondence in the regard shall be entered. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిఫరెన్సెస్, ఏవైనా డిస్పారిటీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్నే మనం కన్సిడర్ చేస్తాము అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే మనకి ఎగ్జామినేషన్ అనేది లోకల్ లాంగ్వేజ్లో ఉంది కాబట్టి మనం ఈజీగా రాసుకుంటాం. ఇన్ కేసు ఎనీ డిఫరెన్సెస్ వచ్చాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ చిన్న మిస్టేక్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అఫీషియల్గా ఫైనల్ చేసేది ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేది క్వశ్చన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. క్లియర్. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్. ఈ టైర్ 1 ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే పేపర్లో 4 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. నెక్స్ట్ అర్థమెటిక్, ఇదిగోండి ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అంటారు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అర్థమెటిక్ అంటారు, జనరల్ అవేర్నెస్. ఇలాగా మనకి 4 పార్ట్స్ ఉంటాయి. ఈచ్ పార్ట్ అనేది చూడండి ఇక్కడ 25 క్వశ్చన్స్. ఈచ్ పార్ట్ అవే 25 క్వశ్చన్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. అంటే 25 to 50 మార్క్స్. 25 to 50 మార్క్స్. ఇలాగా ఇంగ్లీష్కి 50 మార్క్స్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్కి 50 మార్క్స్ ఉంటుంది, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 మార్క్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్ ఉంటుంది. ఇలా టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ 60 minutes మనకి టైం అనేది 1 hour ఇచ్చారు. టైం అనేది 60 minutes జనరల్ క్యాండిడేట్స్కి. అయితే ఎవరైతే స్క్రైబ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం ఇక్కడ 80 minutes ఇదిగోండి చూడండి, ఇక్కడ 80 minutes ఉంది. 80 minutes ఫర్ ద క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ యాజ్ పర్ 7.1, 7.2 అండ్ 7.3. ఎవరైతే స్క్రైబ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం 80 minutes టైం ఇచ్చారు. జనరల్ క్యాండిడేట్స్కి 60 minutes టైం ఉంటుంది. క్లియర్. దిస్ ఈజ్ ద స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్. మనం క్లియర్గా చూసుకోవచ్చు. 4 సెక్షన్స్ ఉంటాయి. ఈ సెక్షన్ అవే 25 క్వశ్చన్. టోటల్లీ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. 100 into 2, 200 మార్క్స్. క్లియర్. నెక్స్ట్ ద టైర్ 1 ఎగ్జామినేషన్ విల్ బి కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే
మనకి ఎగ్జామ్ అనేది ఎలా ఉండబోతుంది అంటే టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఓన్లీ. ద టెస్ట్ విల్ బి సెట్ ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ ఎనీ లాంగ్వేజ్. ఇక్కడ మనం చూడొచ్చు హిందీ అండ్ ఎనీ లాంగ్వేజ్ ఆప్టెడ్ బై ది క్యాండిడేట్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనం ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటామో ఆ లాంగ్వేజ్ అనేది మనం ఫస్ట్ ఇక్కడ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్ చూజ్లో కూడా అక్కడ ఆప్టెడ్ లాంగ్వేజ్ అన్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో క్యాండిడేట్స్ ఎవరైతే తెలుగులో రాయాలనుకుంటున్నారో వారు ఇక్కడ తెలుగు అనేది వాళ్ళు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎగ్జామ్కి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటున్నాయి. దేర్ విల్ బి నెగిటివ్ మార్క్స్ 0.5 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అంటే ఒక రాంగ్ ఆన్సర్స్కి 0.5 మార్క్స్ అనేవి డిడక్ట్ అయిపోతాయి. అంటే 0.5 మార్క్స్ అనేవి నెగిటివ్ మార్క్ పనిష్మెంట్ ఉన్నది. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్. టైర్ 1 క్లియర్ చేసే వాళ్ళకి టైర్ 2 ఎగ్జామినేషన్కి ఫర్దర్గా వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు. ఆ స్కీమ్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుందో మనం చూద్దాం. టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది సెక్షన్ 1 మాడ్యూల్ 1లో ఏముంటుందంటే మ్యాథమెటిక్ ఎబిలిటీస్ ఉంటుంది. మాడ్యూల్ 2లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మాడ్యూల్ 1 మాడ్యూల్ 2లో టోటల్గా 30+30 టోటల్గా 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్. అంటే 60 × 3 మార్క్స్ 180 మార్క్స్కి ఉంటుంది. ఇది సెక్షన్ 1లో ఇది 1 అవర్ ఫర్ ఈచ్ సెక్షన్. అంటే ఈ సెక్షన్కి మనకి 1 అవర్ అనేది టైం అనేది ఇచ్చారు. ఈ సెక్షన్లో మనకి అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. టోటల్గా 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్ కాబట్టి 60 × 3 180 మార్క్స్. క్లియర్. టైం అనేది 1 అవర్ ఉంటుంది. దాని గోటు సెక్షన్ 2కి వెళ్ళేసరికి మనకి సెక్షన్ 2లో మనకి ఏముంటుందంటే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది అండ్ కాంప్రిహెన్సివ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్లో 20 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 60 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్. 60 × 3 180 మార్క్స్. ఈ సెక్షన్ మనకి టైం ఎంత ఉంటుందంటే 1 అవర్ అండ్ 20 మినిట్స్ ఫర్ ది క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ ది స్క్రైబ్ యాజ్ పర్ పారా 7.1 అండ్ 7.2 అండ్ 7.3. అంటే స్క్రైబ్ ఎవరైనా రాస్తే వాళ్ళకి మాత్రం 2 hours 15 minutes ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి 1 hour ఉంటుంది. క్లియరా? నెక్స్ట్ షెడ్యూల్ 3లో సెక్షన్ 3 నాట్ షెడ్యూల్ 3 సారీ. మనకి సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ ఉంటుంది. కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. 15 క్వశ్చన్స్ ఉంటాయి. 15 × 3 45 మార్క్స్. టైం ఎంత అంటే మనకి 15 minutes ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్కి 15 minutes ఉంటుంది. నెక్స్ట్ స్క్రైబ్ వాళ్ళు రాసే వాళ్ళకి 20 minutes టైం ఉంటుంది. దిస్ ఈజ్ ద టైర్ 2 ఎగ్జామినేషన్. నెక్స్ట్ సెషన్ 3 మాడ్యూల్ 2. దీన్ని స్కిల్ టెస్ట్ అంటారు. టైపింగ్ టెస్ట్. ఈ టైపింగ్ టెస్ట్లో పార్ట్ 8 అంటే డిఈఓ పోస్ట్కి ఎవరైనా రాసేవాడు. స్కిల్ టెస్ట్ ఫర్ డిఈఓ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ మెన్షన్డ్ వాళ్ళకి ఏంటంటే 15 minutes ఉంటుంది. 20 minutes ఫర్ ద క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ ది స్క్రైబ్ యాజ్ పర్ ది పారా 7.1 7.2. ఎవరైతే డిఈఓ వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది 15 minutes ఉంటుంది. నెక్స్ట్ ఇందులో పార్ట్ బి చూసుకుంటే డిఈఓ స్కిల్ టెస్ట్ ఫర్ ద డిఈఓ ఎక్సెప్ట్ ఇన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ మెన్షన్డ్. వీళ్ళకి స్కిల్ టెస్ట్లో పార్ట్ బి వాళ్ళకి 15 minutes ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి స్క్రైబ్ వాళ్ళకి 20 minutes ఉంటుంది. ఈ విధంగా మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని చూసాం కదా. నెక్స్ట్ పార్ట్ సి కూడా ఉంటుంది. పార్ట్ సి టైపింగ్ టెస్ట్ ఎల్డీసీ వాళ్ళకి. ఎల్డీసీ తెలుసు కదా, లోవర్ డివిజన్ క్లర్క్ అంటారు. జేఎస్ఏ అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అంటారు. వాళ్ళకి 10 minutes ఉంటుంది ఈ స్కిల్ టెస్ట్ అనేది. ఓకేనా? నెక్స్ట్ టైర్ 2 విల్ బి ఇన్క్లూడ్ ఫాలోయింగ్ 3 sections హ్యావింగ్ 2 modules. టైర్ 2 అనేది ఇన్క్లూడ్ 3 sections ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్లో మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సెక్షన్ 1లో మనకి చూడండి, ఇక్కడ సెక్షన్ 1
సెక్షన్ 1లో మాడ్యూల్ 1లో మ్యాథమెటిక్స్ ఎబిలిటీస్ ఉంటుంది. మాడ్యూల్ 2లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 2లోకి వెళ్ళేసరికి మాడ్యూల్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 3కి వెళ్ళేసరికి మనం ఇక్కడ చూడొచ్చు. సెక్షన్ 3 స్కిల్ టెస్ట్. మాడ్యూల్ 1 కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంది. మాడ్యూల్ 2లో స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ ఉంది. టైప్ 2 విల్ బి కండక్టెడ్ ఇన్ 2 సెక్షన్. సెషన్ 1, సెషన్ 2. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఇది మన సిలబస్ ఏంటో చూద్దాం. సిలబస్ మనం క్లియర్గా చూస్తే, సిలబస్ మీద మనం పట్టుస్తే ఖచ్చితంగా జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. అయితే మనం ఇక్కడ చూడవచ్చు సిలబస్ ఫర్ ద టైర్ 1 ఎగ్జామినేషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సిలబస్ ఏంటుంది? స్పాట్ ద ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, హోమోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, డిటెక్టింగ్ మిస్స్పెల్డ్ వర్డ్స్, idioms and phrases, one word substitution, improvement of sentence, active voice, passive voice of the verbs, conversion into direct and indirect nations, shuffling of sentence parts, shuffling of sentence in passes, close passes, comprehensive passes. సింపుల్గా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ సిలబస్ అనేది క్లియర్గా మనకి దీని నుండి క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. మేజర్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే సిలబస్ను చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం ఇక్కడ చూసాం కదా. నెక్స్ట్ అనేది జనరల్ ఇంటెలిజెన్స్ గురించి చూద్దాం. జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్లో ఇట్ వుడ్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆఫ్ బోత్ వెరబుల్ అండ్ నాన్ వెరబుల్. వెరబుల్ అంటే నాన్ వెరబుల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. క్లియర్గా ఇక్కడ అనాలజీ, సింబాలిక్ ఆపరేషన్, సింబాలిక్ నెంబర్ అనాలజీ, ట్రెండ్స్, ఫిగర్ అనాలజీ, స్పేస్ ఓరియంటేషన్, ఇలాగా కంప్లీట్గా జనరల్ ఇంటెలిజెన్స్ అనేది సిలబస్ ఉంది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చాలా చాలా ఇంపార్టెంట్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకి కంప్యూట్ నెంబర్ సిస్టమ్ ఉంటుంది, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్. ఈ ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్లో మనకి పర్సంటేజ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజ్, ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పార్ట్నర్షిప్, మిక్స్డ్ అండ్ డెలిగేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. నెక్స్ట్ ఆల్జెబ్రా, నెక్స్ట్ జామెట్రీ, మెన్సురేషను, ట్రిగనోమెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ చార్ట్స్, ఇవన్నీ మనకి ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అనేవి మనకు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ సిలబస్ పక్కన పెట్టుకొని నీట్గా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మనం జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా సిలబస్లో మెన్షన్ చేసిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చదవగలిగితే ఖచ్చితంగా జాబ్ కొట్టే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్గా ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్ ఎస్పెషల్లీ pertaining to the history, culture, geography, economic science, general policy, scientific research. అంటే ఖచ్చితంగా జనరల్ అవేర్నెస్ భాగంలో మనకి హిస్టరీ, జోగ్రఫీ, నెక్స్ట్ పాలిటీ, నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఇవన్నీ టాపిక్స్తో పాటుగా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. నేను మీకు ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఒక వీడియో చేయబోతున్నాను. ఆ వీడియోలో మీరు జనరల్ అవేర్నెస్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, వాటి యొక్క అనాలిసిస్ అనేది ఆ వీడియోలో చూద్దాం. క్లియర్? ఓకే. నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామినేషన్స్ అనేవి సేమ్ సిలబస్ ఉంటుంది, జస్ట్ డిఫికల్టీ లెవెల్ అనేది మారుతుంది. క్లియరా? ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అని ఉండాలి. థ్యాంక్ యూ ఆల్.